గాలి పీల్చుకుంటూ స్ట్రైట్, గాలి వదులుతూ అదే విధముగా లెఫ్ట్ సైడ్ వివరంగా చేయడం జరుగుతుంది. ఒక 30 minutes. గాలి వదులుతూ ఒకే విధంగా వేదికపై వాటితో పాటు చేయడానికి ట్రై చేయండి. ఇంకొకసారి మెల్లగా చేతులను పైకి ఎత్తడానికి ట్రై చేయండి. ఓకే, జస్ట్ అరేంజ్ యువర్ బాడీ ఫర్ డూయింగ్ రొటేషన్. మెల్లగా మీ చేతులను ముందు వైపు నుంచి పైకి ఎత్తండి. రొటేట్ యువర్ హ్యాండ్. ఎల్బో రొటేషన్. మెల్లగా మీ అరచేతులను భుజములపై పెట్టి గుండ్రంగా తిప్పడానికి ట్రై చేయండి, కింద నుంచి పైకి. ఫస్ట్ కింద వైపు, నెక్స్ట్ వెనుక వైపుకి. ఇప్పుడు రివర్స్. మాక్సిమం మీ ఎల్బోస్ రెండు టచ్ చేయడానికి ట్రై చేయండి, అలానే వెనుక వైపుకి. 10 ఏళ్ల పిల్లలు వాళ్ళు మనుశ్రీ, మనస్విని, కెనీషా, కృష్ణప్రియ మరియు సాత్విక్ వీళ్ళ ఆధ్వర్యంలో ఇప్పుడు యోగా ప్రదర్శన కార్యక్రమం ఉంటుంది. ఇరవై 21వ తారీఖున యోగా దినోత్సవాన్ని ఇంత ఘనంగా నిర్వహించుకుంటున్నామంటే దీన్ని ఎంతటిగా కారణం మన గౌరవనీయులైన భారత ప్రధానమైనటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క కృషి. ఎందుకంటే 2014లో అంతర్జాతీయ ఐక్యరాజ్య సమితిలో ఆయన తీర్మానం పెట్టినప్పుడు 193 దేశాలు పాల్గొన్నాయి యోగా గురించి. దాంట్లో 177 దేశాలు ఏకగ్రీవంగా తీర్మానం చేశాయి ఈ యోగాను ప్రోత్సహించాలని చెప్పేసి. ఆ గంట కూడా మన భారత ప్రధానమైనటువంటి నరేంద్ర మోడీ గారికే దక్కుతుంది. అంతేగాక ఈ యోగా వలన ఎంత ఉపయోగకరం ఉందో అందరికీ తెలిసిన విషయమే. మానసికంగా, శారీరకంగా అన్ని రకాలుగా. ఎందుకంటే ఆసనాలతో పాటు ఆరోగ్యం, మన ఉపగామితనేమి ఒకటి కాదు, మన జీవితమే ముడిపడింది ఇట్లా యోగాతో. ఎందుకంటే యోగా అంటేనే, యోగా అనే అర్థం దాంట్లోనే ఉంది. యోగా అంటే ఈశ్వరునితో సమానం. మనలో ఉండే మనసు ఈశ్వరునితో మమేకమై చేసేటువంటి యోగానే ఇంత గొప్ప యోగా. కాబట్టి ప్రతి ఒక్కరూ తన దైనందిన జీవితంలో యోగాను ఒక భాగంగా చేసుకొని వారి యొక్క జీవితాన్ని బ్రహ్మాండంగా మలుచుకోవాలని చెప్పేసి ఆశిస్తున్నాను. అంతేగాక ఈ చేయడం వల్ల ఏమైతే దీంట్లో మనకు భవిష్యత్తులో కూడా మన ముందు చూపు, మనం ఏం చేయాలనేది కూడా మన దివ్యదృష్టి కూడా సాకారం అవుతుంది. ఆ దివ్యదృష్టి వల్ల మనం చేయబోయే పనులు ఏ విధంగా ఉంటాయనేది మనకు ముందే కనబడుతుంది. కాబట్టి యోగాను ప్రతి ఒక్కరూ ఆచరించి తమ దైనందిన జీవితాల్లో వారి యొక్క జీవితాన్ని మలుచుకోవడానికి కృషి చేయాలని చెప్పేసి ఆశిస్తూ నేను సెలవు తీసుకుంటాను.